నమస్తే అండి. నా పేరు కెవిన్. నేను యాక్చువల్‌గా ఎక్స్ టెక్ మహీంద్రా ఎంప్లాయీని. నన్ను జాబ్‌లో నుంచి తీసేశారు. నేను ఈరోజు జాబ్‌లో బయటికి రావడానికి కారణం ఏంటంటే, భావన గారు ఒక లేడీ అయినా గూడా ఆవిడ బయటకు వచ్చి టెక్ మహీంద్రా బయట ప్రొటెస్ట్ చేశారు. ఎందుకంటే ఎవరైనా ఏం ఆలోచిస్తారు? అరెస్ట్ చేస్తారేమో, రేపొద్దున వేరే కంపెనీలో ప్రాబ్లమ్ అవుతుందేమో అని చెప్పేసి ఆలోచిస్తాము. అలాగే నేను కూడా ఆలోచించాను, నెక్స్ట్ కంపెనీలో ప్రాబ్లమ్ అవుతుందని చెప్పేసి. సో, అందుకని రాలేదు. కానీ ఆవిడ చాలా అందరికీ ఇన్స్పిరేషన్. ఆవిడ బయటికి రావడం వల్ల నాలాగా చాలామంది కూడా బయటకు వచ్చాము. సో, నాకు జరిగిన అన్యాయం ఏంటంటే, నన్ను రిజిగ్నేషన్ పెట్టమన్నారు. నేను రిజిగ్నేషన్ పెట్టనని చెప్పాను. సో, నందువల్ల నేను గెస్ట్ హౌస్‌లో ఫుడ్ తిన్నానని చెప్పేసి ఒక సిల్లీ రీజన్ పెట్టి నన్ను రిజైన్ అంటే ఫోర్స్‌ఫుల్‌గా ఫైర్ చేసేసారు. టర్మినేషన్ ఇచ్చేశారు. సో, యాక్చువల్‌గా ఎట్లా ఉంటుందంటే ఐటీ కంపెనీస్‌లో నోటీస్ పీరియడ్ అనేది ఉంటుంది. ఇదర్ 60 డేస్ కానీ 90 డేస్ కానీ ఉంటుంది. మా ఐటీ కంపెనీలో 90 డేస్ ఉంది. టెక్ మహీంద్రాలో 90 డేస్ ఉంది. సో, వాళ్ళు మనల్ని తీసేయాలి అంటే ఇమీడియట్‌గా తీసేస్తారు. ఛాన్స్ ఇవ్వరు, ఆప్షన్ ఇవ్వరు. అదే నేను కనుక రిజైన్ చేయాలి అంటే 90 డేస్ నోటీస్ పీరియడ్ అనేది సర్వ్ చేయాలి. ఈ నోటీస్ పీరియడ్ అనేది మ్యూచువల్గా ఉండాలి. మేము యాక్చువల్గా ఒక క్యాంపెయిన్ రన్ చేసాము. రన్ చేసినప్పుడు చాలామంది మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ రావడానికి కూడా చాలా భయపడుతుంటారు. ఇప్పుడు చూస్తే కనుక ఆవిడ మనకి మాస్క్ వేసుకొని కూడా ఇంటర్వ్యూ ఇస్తున్నారు ఎవరైతే వచ్చారో. సో, అంటే మనకి రేపొద్దున్న జాబ్కి ప్రాబ్లం అవుతుంది అని చెప్పి భయపడతారు. అది న్యాచురల్ అది. సో, నోటీస్ పీరియడ్ అనేది మ్యూచువల్గా ఉండాలి. అండ్ ఆల్సో మాకు కార్పొరేట్ లా ప్రధాన డిమాండ్ ఏంటంటే, నేను ఈ ఇంజస్టిస్ వల్ల నేను యాక్చువల్గా లా అండ్ జర్నలిజం చేస్తున్నాను. సో, మాకు లాస్ అనేవి లేవు. యాక్చువల్గా శాలరీస్ తక్కువ ఉన్న వాళ్ళకి లేబర్ లా అప్లై అవుతుంది. కానీ ఇట్లా శాలరీస్ ఎవరైతే నా ప్యాకేజ్ యాక్చువల్ 37 lakhs per annum. సో, దాంట్లో నాకు యాక్చువల్గా 50,000 ఇచ్చారు శాలరీ. కావాలని టైం షీట్స్ అప్రూవ్ చేయకుండా నా శాలరీ తక్కువ ఇచ్చేసి నన్ను ఫోర్సబుల్గా అంటే క్యాబ్ ఏదైతే ఉందో అది ఇవ్వకుండా, తర్వాత టెక్ మహీంద్రా వాళ్ళకి స్పెషల్గా టాలెక్స్ అని చెప్పేసి ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్లో కూడా వాళ్ళు నా యాక్సెస్ తీసేసి అంటే ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేశారు నన్ను జాబ్లో నుంచి వెళ్ళిపోయేలాగా. సో, కార్పొరేట్ లా అనేది ఒకటి రావాలి మన కార్పొరేట్ ఎంప్లాయీస్కి. ఎందుకంటే శాలరీస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ లా అనేది అప్లై అవ్వదు. మేము లేబర్ కమిషనర్ దగ్గరికి వెళ్ళాలి, తర్వాత లేబర్ కోర్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఇట్లా చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. కానీ మీరేమో కొంతమంది ఉన్నారు, అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. సో, వీటిని తట్టుకొని మీరు నిజంగా మరి గెలిచే అవకాశం ఉంటుందా ఈ లా పరంగా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు, కార్పొరేట్ కంపెనీస్ అనేవి పెద్ద కొండలు. మేము ఒక్కళ్ళం కొట్టలేము. సో, ఫస్ట్ భావన గారు వచ్చారు, తర్వాత నేను జాయిన్ అయ్యాను, తర్వాత హరీష్ గారు జాయిన్ అయ్యారు, తర్వాత మెరుగు శ్రీధర్ గారు ఒరకల్ నుంచి మేము ముగ్గురం యాక్చువల్గా టెక్ మహీంద్రా నుంచి చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి మాట్లాడుతుంది, ఆ అమ్మాయి టెక్ మహీంద్రా నుంచి అంట. సో, టెక్ మహీంద్రా అంటే ఆనంద్ మహీంద్రా గారు మంచి ఆయన మంచి ఉద్దేశంతో కంపెనీ స్టార్ట్ చేశారు. కాకపోతే మేనేజ్మెంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. బట్ నేను యాక్చువల్గా ఆమె పోరాటమైన ఏదైతే సాఫ్ట్వేర్ కంపెనీ పోరాటం ఆ కంపెనీ మీద కాదు, అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల మీద నేను యాక్చువల్గా CEO మోహిత్ జోషి అని ఉన్నారు, ఆయనకు కూడా మెయిల్ పెట్టాను. ఆనంద్ మహీంద్రా గారికి కూడా మెయిల్ పెట్టాను. కొన్ని రిఫార్మ్స్ తేవాలి అని చెప్పేసి, కొంత ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, ఇట్లాంటి నోటీస్ పీరియడ్ కానీ లేకపోతే తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ కానీ. అంటే ఫోర్సబుల్గా ఇప్పుడు బెంచ్ మీద ఉన్నప్పుడు 9 hours మీరు ఆఫీస్కి రావాలి. ఇప్పుడు నేను ఎక్కడో నాచారంలో ఉంటాను, హైటెక్ సిటీలో ఆఫీస్ ఉంటుంది, అక్కడికి రావాలి, మీరు 9 hours ఉండాలి, మేము క్యాబ్ ఇవ్వము, మీరు ఎట్లా వస్తారో మాకు అనవసరం అనేది అట్లాంటి రూల్స్ ఉండకూడదు. సో, కార్పొరేట్ కంపెనీస్ ఎట్లా ఉండాలంటే, ఇప్పుడు ఇంతకుముందు కార్పొరేట్ కంపెనీస్ లేనప్పుడు చాలా దారుణంగా ఉండేది. కొంతవరకు మాకు శాలరీస్ ఎక్కువే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మమ్మల్ని జాబ్లో సడన్గా తీసేయడం వల్ల మాకు చాలా లోన్స్ ఉంటాయి. కార్ లోన్స్ ఉండొచ్చు, హౌస్ లోన్స్ ఉండొచ్చు, పర్సనల్ లోన్స్ ఉండొచ్చు, క్రెడిట్ కార్డ్స్ ఉండొచ్చు. ఇవన్నీ కట్టడానికి చాలా ఇబ్బంది అవుతుంది. యాక్చువల్గా బ్యాంక్ రికవరీ ఏజెంట్స్ మా ఇంటికి వస్తున్నారు ఇప్పుడు, మేము కట్టలేని పరిస్థితిలో ఉండడం వల్ల. సో, ఇప్పుడు నా డిమాండ్ ఏంటంటే, నా జాబ్ అనేది నాకు బ్యాక్గా రావాలి, క్లీన్ ఎగ్జిట్ అనేది ఉండాలి. సో, నాకు ఛాన్స్ ఇచ్చి మీరు ఉంటామనుకుంటున్నారా లేకపోతే వదిలేద్దాం అనుకుంటున్నారా అనేది ఆ ఛాన్స్ ఇవ్వాలి. అన్ని కంపెనీస్ కూడా ప్రధానంగా ఇటీవల కాలం చూస్తున్నాం, అన్ని టెక్ కంపెనీలు అన్ని కూడా ఉన్నట్టుండి ఉద్యోగాలు తీసేసినాయి. అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఇంకా ఇతరత్ర పెద్ద పెద్ద కంపెనీలను కూడా రాత్రే టర్మినేట్ చేసింది. సో, దాన్ని ఎట్లా చూస్తారు? అదేనండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ అనేది మనం నేర్చుకోవాలి. అంటే మాన్యువల్గా చేసే వర్క్ని ఫాస్ట్గా చేయడం ఎలా అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేయాలి. కాకపోతే సడన్గా తీయడం వల్ల ఏమవుతుందంటే ప్రాబ్లము, రేపొద్దున్న వాళ్ళు వేరే కంపెనీకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎందుకు తీశారో అని అడుగుతారు. పర్ఫార్మెన్స్ ఇష్యూ అని తీశారంటే వేరే వాళ్ళు ఇవ్వరు మళ్ళీ జాబ్. సో, అందుకని తీసేటప్పుడు కొంచెం వాళ్ళకి లీనియన్స్ ఇచ్చి కొంతవరకు మీరు నోటీస్ పీరియడ్ సర్వ్ చేసి మీరు లోపల వెతుక్కోండి అని చెప్పి. నిన్ననే నాకు ఇంకొక అమ్మాయి కూడా కాల్ చేసింది. ఆ అమ్మాయిని పాపం పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్లో పెట్టారు, నన్ను పెట్టలేదు. యాక్చువల్గా PIP అంటారు, దాంట్లో పెట్టకుండా నన్ను తీసేశారు. ఆ అమ్మాయిని పాపం వేరే కంపెనీలో పెట్టి కూడా ఆ అమ్మాయికి పాపం హోప్ ఉంది మళ్ళీ జాబ్ వస్తుందేమో అని.
అంటే జాబ్ వెతుక్కో అని కూడా చెప్పలేదు. లాస్ట్ మినిట్లో అమ్మాయితో చేయించుకోవాల్సిన వర్క్ అంతా చేయించేసుకొని ఓకే. లాస్ట్ డే నువ్వు ఇంకా మాకు అవసరం లేదు అని చెప్పేసి యూజ్ అండ్ త్రో అన్నట్టు వాళ్ళు కంపెనీస్ బిహేవ్ చేస్తున్నారు. అది మారాలి యాక్చువల్గా.